ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పార్లమెంట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వివరించారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలు అందించారు. ఈ రెండింటితో బీసీలు, ఎస్సీలకు కలిగే ప్రయోజనాలు వివరించారు. దీంతో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని రేవంత్ రెడ్డి, భట్టీని ప్రశంసించారు ఖర్గే. కులగణన, ఎస్సీ వర్గీకరణపై నల్గొండ, మెదక్లో భారీ బహిరంగ సభలు పెడుతున్నామని, వీటికి రావాలని ఖర్గేను ఆహ్వానించారు. సీఎం రేవంత్ వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్లు ఉన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్తో విడివిడిగా చర్చలు జరిపారు. కేసీ వేణుగోపాల్ పీసీసీ కార్యవర్గం కూర్పుపై వారితో చర్చించినట్టు తెలుస్తోంది. 1-2 రోజుల్లో కొత్త కార్యవర్గాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించనుందని సమాచారం. పీసీసీకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు నియమించనున్నట్టు తెలుస్తోంది. అయితే అధిష్టానంతో సీఎం రేవంత్ మంత్రివర్గ విస్తరణపై చర్చించలేదని తెలుస్తోంది. రైట్, డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ ఢిల్లీ టూర్ అప్డేట్స్ ఏంటి? సూర్య, సీఎం బిజీగా ప్రస్తుతానికి ఢిల్లీలో గడుపుతున్నారు. పార్టీ అధ్యక్షుడు, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే కేసీ వేణుగోపాల్ తో పార్లమెంట్ లోనే భేటీ అయ్యారు. కీలకమైనటువంటి అంశాలు, ముఖ్యంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కులగణనకు సంబంధించి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడము, అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అసెంబ్లీలో తీసుకొచ్చినటువంటి అంశాన్ని అన్ని కూడా జాతీయ నాయకత్వానికి సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఈ నలుగురు కలిసి రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి అంశాలన్నింటి కూడా వివరించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాల పట్ల ఇటు మల్లికార్జున ఖర్గే సీఎం ను అలాగే వీరందరినీ కూడా అభినందించినట్టుగా తెలుస్తా ఉంది. ఇక దాంతో పాటు పిసిసి కార్యవర్గ కూర్పుకు సంబంధించి కీలకంగా కేసీ వేణుగోపాల్ ఛాంబర్ లో విడివిడిగా భేటీ అయ్యారు. 4 నేతలతో కూడా విడివిడిగా భేటీ అయ్యారు. ఆ తర్వాత కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి ఏకాంతంగా భేటీ అయ్యారు. ఆ సందర్భంలో పిసిసికి సంబంధించినటువంటి కార్యవర్గ కూర్పు పైన కీలకంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఒక మాదిగ సామాజిక వర్గానికి, అలాగే ఒక లంబాడ సామాజిక వర్గానికి, ఒక ముస్లిం సామాజిక వర్గానికి, ఒక రెడ్డి సామాజిక వర్గానికి, మొత్తంగా 4 సామాజిక వర్గాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ లను ఇవ్వడంతో పాటు ఉపాధ్యక్ష పదవులను కూడా భారీగా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 10 నుంచి 15 వరకు కూడా ఉపాధ్యక్షులను నియమించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక వీటితో పాటు పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కావచ్చు, లేకపోతే డిసిసిలు, వీటన్నింటికి సంబంధించిన కసరత్తు అనేది కూడా పూర్తి స్థాయిలో చేస్తా ఉన్నారు. 1-2 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి అధికారికంగా ప్రకటన అనేది కూడా చేయబోతున్నారు. మొత్తంగా జిల్లాల వారీగా ఇప్పటికే పార్టీకి సంబంధించి మొదటి నుండి ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో, ఎవరైతే పార్టీ గెలుపు కోసం పనిచేశారో వారందరికీ కూడా సముచిత ప్రాధాన్యత దక్కేలాగా, అలాగే సామాజిక వర్గాల వారికి, ఎందుకంటే పార్టీకి సంబంధించి ఇటీవల సీఎం అసెంబ్లీలో కూడా ప్రకటించారు, సామాజిక వర్గాలకు సంబంధించి బీసీలకు సంబంధించిన అధిక ప్రాధాన్యత కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వాటికి సంబంధించినటువంటి దిశగానే అధిష్టానంతో కసరత్తులు అనేది కూడా చేస్తా ఉన్నారు. నిన్న రాత్రికి ఢిల్లీకి వచ్చిన తర్వాత సుమారు 9:30 ప్రాంతంలో కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. దాదాపుగా 11:30 వరకు కూడా ఈ సమావేశం నడిచింది. సుమారు 2 గంటల వరకు కూడా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో పిసిసి కూర్పుతో పాటు ఈ రాష్ట్రంలో నిర్వహించబడినటువంటి 2 సభలకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తిగా చర్చ అనేది కూడా జరిగింది. రాష్ట్రానికి సభలకు కూడా ఆహ్వానించినట్టుగా ఇప్పటికే వారందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ కూర్పుకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అంశాన్ని అయితే బయట మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వీటికి సంబంధించి మంత్రివర్గ కూర్పుకు సంబంధించి ఇప్పుడప్పుడే ఒక నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం లేనట్టుగా చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే పిసిసి కార్యవర్గ కూర్పుతో పాటు 2 సభలు, ముఖ్యంగా బీసీకి సంబంధించినటువంటి సభను సూర్యాపేటలో, అలాగే ఎస్సీలకు సంబంధించినటువంటి సభను ఇటు గజ్వేల్లో కానీ లేకపోతే మెదక్ జిల్లాలో పెట్టాలనేటువంటి నిర్ణయానికి అయితే వచ్చారు. ఈ 2 సభలకు కూడా జాతీయ నాయకత్వం నుంచి మల్లికార్జున ఖర్గే, అలాగే రాహుల్ గాంధీని ఆహ్వానించినట్టుగా చెప్తా ఉన్నారు. ఇంకా పిసిసి కార్యవర్గం పైనే ప్రస్తుతానికైతే ఈ ముఖ్య నాయకులకు సంబంధించిన ఫోకస్ అంతా కూడా పిసిసి కార్యవర్గం పైనే ఉంది. దానిపైన కూడా 1-2 రోజుల్లోనే అధికారికంగా ఏఐసిసి అధిష్టానం వాటికి సంబంధించినటువంటి కూర్పును చేసి పూర్తిగా విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. సూర్య.